తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా రక్తం అవసరమని వారిని దృష్టిలో ఉంచుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జీఎస్టీ జాయింట్ కమిషనర్ హరిహరన్ తెలిపారు. తిరుపతిలోని జీఎస్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని జాయింట్ కమిషనర్ హరిహరన్ ప్రారంభించారు. భారత ప్రభుత్వ శాఖలో అతిపెద్ద రక్తదాన శిబిరాన్ని మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించామని అన్నారు. ఈ రక్తదాన శిబిరం ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ప్రవేశించబోతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరిహరన్ మీడియాతో మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరంలో ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. So as a humanitarian cause and as a welfare and service to the society, we are encouraging our taxpayers, our staff, known colleges, we are calling everybody to donate blood, and we are targeting 4,000 units of collecting blood today, and we are hoping to achieve it. I sincerely thank our Commissioner Sri Sadhu Narasimha Reddy Garu for giving this opportunity to take this initiative and making it a grand success. జనరల్ పబ్లిక్కి వాళ్ళకు తెలుసో తెలియకనో ట్యాక్స్ కట్టకుండా, రెంటల్ సర్వీసెస్ మీద ట్యాక్స్ కట్టకుండా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకందుకు తెలియాలని చెప్పి మేము ఒక అవేర్నెస్ లాగా చేస్తున్నాము. సో వాళ్ళు ఒకవేళ బిల్డింగ్స్ రెంట్కి ఇచ్చుంటే వాళ్ళకు సమ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 20 lakhs వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది వాళ్ళకు ఫస్ట్ టర్మ్లో. ఆ 20 lakhs ఎగ్జంప్షన్ బెనిఫిట్ తీసుకోవచ్చు. సో వాళ్ళే ముందుకొచ్చి వాలంటరీగా పే చేస్తే వాళ్ళకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ అవుతుంది.